మరి పాడతా పోని. ఆరుక బియ్యంకు సారుకలేదు అన్నని కాలుకు నిలు కట్టలేదే అన్నని కాలుకు. ఆరుక బియ్యం వండి నెయ్యి వచ్చి అన్నానికి వెడదు నీ వాలి నిలువే. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ కి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటను కొట్టండి. అయ్యో నాన్న కుడుములు చేసుకున్నారు అచ్చితాన్నోళ్ళు. మరి డాడీ పాలమ్మ రైకెలు ఫోన్ చేస్తాం, ఫోన్ చేపో మరి అనపకాయ తెస్తా చేస్తా బిడ్డ. వెంకటేశు ఇగో పిల్లగాళ్ళు ఊరికే కుడుములు కుడుములు అంటున్నారు, అచ్చితోళ్ళు చేసుకున్నారట. మరి పిల్లలు అనపకాయ పట్టుకురారా ఇయ్యాల చేస్తా కుడుములు. చేస్తేనే నాకు గుడ్ అయ్యా. పొద్దుగల నుంచి వెళ్ళి బతుకు తలకాయ తింటుర్రా కుడుము చేయమని. ఇక అందుకే ఫోన్ చేసిన అనపకాయ చెమ్మాలి వాళ్ళమ్మ పోతుంది రైతు. మంది బాగా కాలేదు నీళ్ళు రోజు ఏం చెప్తుంది కావాలని ఎడుతున్నారు, బగ్గ కోసేత్తు నీళ్ళు బగ్గ ఎందుకు ఇవన్నీ ఇక్కడ అంతా చేసుకోవాలి. మన తోటకి మాట చేసుకున్నాం, లేకుంటే ఆడోడు వస్తాడు వాసన కట్టి నాకోటి అంటాడు, అన్నీ అయిపోతాయి. అటు పోతు రోజులు రాదు మంచి అటే మంచిగా పోకొని తినచ్చు. అటే పోమ్మరా. అది అట్లా కాదురా పాపం కిరణ్ లేడా, నా కిరణ్ అల్లుడు తోటకైనా ఎక్కించుకపోతాడు అన్ని అయితే ఒక్కరిని పిలుస్తాకోండిరా. ఇక మరి ఒక్కరిని వీళ్ళు బామ్మని ఒక్కనైతే మళ్ళీ వాళ్ళని వీళ్ళకు సరిపో మళ్ళీ నాకన్నా 4 కావాలి. సరే పోయి కొడక ఓకే మరా అన్ని అయితే కొడకరా ఒక్కరి. సరే అత్తమ్మా అంత మంచిదేనా? అంత మంచిదే. బాగా రోజులైనా ఎవరో కాదురాట. బాగా రోజులు అంటే ఇటు రాక తీరలేదు, పని బాగుండే ఇక రాలేదు. ఒక 500 కావాలా, కూర తీయాలా, బర్త్డే ఉంది. మరి కుడుములు అయితే చేస్తున్నారా? 2 కుడుములు ఎక్కడ? తోటకాడ, బావ తోటకాడ ఇప్పుడే అది చేసిండ్రా. నీకు అందేళ్ళ కొడక. సరే మరి పోదాం. మరి రాకపోయావు. అత్త నువ్వు చెప్పినాక రానా? అత్తమ్మ ఇక్కడ కుడుములు చేస్తుర్రా, గుమ్మాలి ఇప్పుడు. అత్తమ్మ ఇలా కలవలేవా? ఇయ్యాల గిడితోటది ఇయ్యాల కుడుములు చేస్తున్నాను. అందరికి ఆతనత్తుంది ఎదురు, అందరు ఇటే తోటది. ఇంతకు ముందు కిరణ్ బావతో ముచ్చట పెట్టంగా కుడుములు చేస్తున్నారు. ముచ్చట పెట్టంగా విన్నా కానీ ఇప్పుడు ఏమంటున్నావురా? నువ్వు ఫీల్డింగ్ బుచ్చ పెట్టావు, తోటలకు బండి వేసుకొని కొంత ఎక్కించుకోపోరంటే ఎక్కించుకోపోవు. ఇప్పుడు కుడుములు చేయగానే నాకు 2 ఇయ్యు అని అందరు అత్తురు. ఇంకా అయినా పోయినా ఇంకా ఆపకాయ వలాలా. ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. సరే పోదపాలి తోటకాయ. కుడుములు వేసుకుంటారు పోయేస్తే మరి పోయాంపా మరి మనకు ఒక కుడుము ఇస్తారట. పోందా మరి. ఇరాను ఇక అది కొంత గిది ఊడురా. నేను ఇంట్లోకి పోయి చేపలు చేస్తా, అనపకాయ వస్తాం. ఆ తోటలో కొండవచ్చు. సరే అత్తమ్మ ఉడతా. కడుపు కోసం తిప్పల వాడు అదే కిరాను ఇవన్నీ బాగా లోపట ఇవన్నీ చేస్తాం. పిండి పట్టించుకురా వేయటు, ఇవన్నీ రెడీ చేసి పెడదాం. అనపకాయ వస్తాం, అన్ని చేస్తాం. అరే కిరాను అచ్చిటి కాని వాళ్ళు నిన్న కుడుములు చేసుకున్నారట. లడ్డుగాడు గుడ్డుగాడు వేసిన కానీ ఒక్క కుడుము అన్ని చేయలేరు. అడు అత్తుడు చూడు మీరు గుడ్డు పెట్టుకొని. అరే చూస్తున్నావు రాడు అత్తుడు అంటే ఒక కుడుము కానీ సగం కుడుము అన్ని మిరపకాయలు అయితే పోయింది. ఆవురా
మంచి పని మిరపకాయలు గోపిస్తేనే అంగుద్ది అడేమనుకుంటుండు కానీ ఏ ఎత్తులు అబ్బో పెద్ద ఎత్తునే ఉందిగా భలే ఉన్నావురా మంచిగా ఆసన పట్టుకొని వచ్చినావు పో నిన్ను మొత్తం చేసుకొని నమ్మ తిన్నావు కుడుములు ఇక మా లడ్డుగాడు కుడుగాడు వేసిన సగం కుడుగా అన్ని ఇయ్యలేవు నీకు ఇయ్యలే కుడుము కాదు ఒక కిత్తి ఇయ్య ఇగో ఈ కిరాణా ఆమె కిరాణా ఇచ్చినారా ఇయ్యలే మరి ఇక అచ్చి నిల్చున్నాడు ఎట్లా చేసుర్రా అన్ని మిరపకాయలు వేపిద్దాం బాబు అట్లయితే నేను మట్టి అనుకోతుంది మిరపకాయలు కోపిస్తుంది మీ జిట్ట అయినట్టుంది అయ్యా అన్నారు కలదు కట్ట కూకొని ఎర్రబడ్డది సరే పోని మార్చిన వాసన పట్టుకొని మీరు గుడ్డు పెట్టుకొని చిచ్చాను అక్క ఎత్తున్నావు కోడి పిల్లలు లెక్క పొలగానే పెట్టుకొని వచ్చినావు ఈ మిరపకాయ అయితే వయ్యు మా ఇస్తావు కుడుము కానీ అదే సిన్న ఏం చెప్తున్నావే అది లడ్డుగాడు గుడ్డుగాడు ఏడుతుండ్రా కుడుములు చేయవని ఇక తమ్ముడు రైకలు పోయి అనపకాయ తెచ్చిండు పాలమ్మ పోయి ఇక కుడుములు చేస్తున్నారా లచ్చక్క అత్తనే లచ్చక్క పెళ్లికి అయింది ఇంకో అక్క అత్త నా అక్క కూడా రాలే కల ఇక నా పల్లె ఆడనే పోతుంది ఇక రేపైతే రేపై కలుసుకుందాం కానీ ఇలా కుడుములు చేస్తుంటున్నావు నేను కూడా వస్తా నాకేం పని లేదు ఇక అత్తే రారా ఓ దోషడంత పిండి ఎక్కేస్తే నువ్వు వెళ్ళిపోతావు వీళ్ళందరికీ వెంటలేనే ఇక నీకొక్కరికి వచ్చి రా తినిపోను అక్క ఊరిని అబ్బా అప్పుడు పోయేటప్పుడేమో 3-4 ఉంటాయి ఇప్పుడు చూసరికి ఇప్పుడు మంద తయారు చేసింది పిండి సరిపోతే సరిపోదా 4 అన్నది ఇంత తయారు చేసింది 50 ఏందే ఇదంతా బాగోతాం ఇక నాకు సరిపోదు 4 అంటే గిద్దామని వాళ్ళకి వచ్చినావు వీళ్ళందరికీ సరిపోతాయి మొత్తం గుంపు తయారు చేసినావు నేనే 10 తింటా వీళ్ళంతా మంది ఏందే పోయేటప్పుడు 4 అంటేవి మీ అల్లుడు అంటేవి మళ్ళీ వీళ్ళంతా మంది వాళ్ళకి వచ్చినావు నా కడుపు నిండుదా 10 అన్న కావాలి నాకు ఇదంతా లెక్క నాకు అర్థమైతే లేదు ఏందిరా మందలే తయారైంది ఇంతమందిని చేసినావు అని అంటున్నావు ఏందిరా నువ్వు 10 తింటా అంటున్నావు ఇంకొంత పట్టించుకోవు పోని వచ్చిన వాళ్ళని అద్దానాలా నేను వాళ్ళు ఉన్నారా ఈ దీపిగాడు అల్లుడేనా అది అచ్యుత్ గాడు మందడేనా కిరణ్ గాడు అల్లుడేనా నరేష్ అన్న కొడుకేనా ఈ లాడుగాడు గుడ్డుగాడు ఈడు మన వీడు తమ్ముడు ఈ గోస కక్కిదే మళ్ళా పోవాలా ఇక్కడ పెట్టిపోతున్నా మరి మళ్ళీ ఇష్టపోతే ఇంట్లో పోయి సరేనా సరే ఉన్నాయి కదా అలాంటి కొంత అడిగేది రేపు పిల్లలు చల్లగుంటా గడ్డి చేస్తా కుడుములు చేస్తా గడ్డి అంటే తెచ్చిన నెత్తి వినేసినావుగా అబ్బా ఇట్లుంటారు చెప్పకుండా మీరే తెచ్చేస్తారా ఇక దేనికంటే వీళ్ళు నాకు ఇంట్రెస్ట్ పోయింది నాని కురుములు పెద్ద పెద్ద కలిపే మీరు వచ్చిందే తింటాను పెద్ద వేయకుండా చిన్న వేస్తాను ఏందిరా తిందురు పోని చేసినాక పెద్దనే చెప్తా పారిగా తోటలో పోయి చేసుకుందాం పారి అదే కిరాణా నువ్వు నీళ్ళ డబ్బా పట్టుకోరా మా బావకు చేతి మంచిగా లేదు సరే పట్టుకుంటా అది తీపి నువ్వు సాప పట్టుకోరా సరే అత్తమ్మ ఇక మీరు నఫరట్టు పట్టుకొని బిడ్డ పోదాం మరి ఇక మన అందరు మాస్కులు పెట్టుకొని బిడ్డ కర్ణ ఎక్క అయింది అరే పొడా కరోనా ఉంది మన కరోనాతో రబ్బర్ పెట్టుకోండి అవునే సరేనే నా గుడ్డయ్యా
సరే పోనీ అత్త లేస్తున్నా. అదేరా చిన్న ఎట్టున్నావు? పెద్దవాడు వాడు వచ్చే కానీ నా చిన్నవాడు వాడు బండిగాడు రాపాయే. నాకు అంత అప్పుడే అంటే కుప్పు కుప్పు పోతున్నారా అని నాకు అంత మనసులో వాడతలేదు, అంత అని విన్నే కొట్టుకుంటుంది. అయ్యో నేను గట్ల కాదే బండి కొట్టుకున్నాడు కాదే, నేను పిండి తక్కువ పట్టించుకున్నా అన్న. నాకు అన్న కొడుకునా పెద్ద అన్న కొడుకు కానీ ఫోన్ చేయనా చేస్తా, ఫోన్ చేసి రమ్మంట. నాకు గాలికి లేదు మరి అప్పుడు అక్కడ ఉన్నప్పుడు అంటే ఎప్పుడు ఇక ఏమంటావా అని ఒప్పుకున్నా చేస్తా పని చేస్తా సరేనా. బండి ఎక్కడ ఉన్నావురా? నాని కొడుములు చేస్తుంది ఇక్కడ బడానికి మామిడి లేవా? మామిడి వెళ్ళకురా, ఇక్కడికి రా సరేనా మరా. నాని ఫోన్ చేయమన్నది చేశాను. అరే తమ్ముడు ఇంకో ఇలా అందరూ వచ్చిండు మన కుడుములు చాలా మళ్ళీ ఇస్తాడు అన్న అన్న చాలా అఖిల్ అఖిల్ మన కుడుములు చాలతే చాలే గింత మంది వచ్చిళ్ళు. మా నాన్నని మనం ముందట చూస్తున్నాం రా, మా నాన్నని ఎక్క తక్క ఇవ్వండి. అవునరా సాయి అందరికంటే ముందే కూర్చుంటే నా కాడిపోతే ఎంపుకుంటుందా? ఇప్పుడు కూర్చుంటే లేకపోతే లేదు నాకేం. అత్తమ్మ నీళ్ళు ఎదురు వచ్చినాయి చూడు. ఇంకొంచెం పత్తాయి రా, ఇక అనిపిస్తులు ఉడకనే ఉడికినాయి. ఇక ఉప్పుతా ఎవరా మీరు ముగ్గురు ఎటు వేయరా? ఇక పని పెట్టి లగ్గకు వచ్చినట్టు తయారు కస్తామని అడుతుండ్రా. ఇక ఎక్కడి పని అక్కడనే ఉన్నది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ కిరాను ఈ లోలు చేసేటట్లేరురా, మనమన్నా ఈడికి పని గడ్డకి ఎక్కువ ఇస్తాము. అత్తమ్మ నేను ఉన్నా కదా, ఎందుకే నీకు దోకలేదు. అప్పటికైతే ఒక 500 అయితే మా పోరి పుట్టినరోజు ఉంది. ఏ వరకు ఎట్లయితే అట్లే కానీ ఇదైతే గడకెక్కిస్తాం పారా. సరే పని ఇప్పుడు వచ్చినా కదా ఈ పని అయితే మా అత్తమ్మ చెప్పిన పని అయితే చేస్తా. అంత అయిపోయినాకైతే 500 ఇగ్గుడే, దాని బొడ్లెస్ ఎంతకి వెళ్ళినా నిగ్గుదా. ఎందుకో నీ అవ నోరు జారిన పోరని నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఇష్యూ మామా ఏ బెల్ట్ రబ్బర్ బెల్టా తోల్ బెల్టా? ఇన్ని రోజులైతే చెప్పులతో అయింది అల్లుడు, ఇప్పుడైతే మరి ఏ బెల్ట్ ఇప్పుడు పడ్డానికి ఏర్పడుతుంది. అరే అల్లుడు తట్టల పిండి వసుడు ఆయన ఆదిరా. ఇగో చెప్తున్నా ఎసరు వచ్చింది, నీళ్ళు పోయాల. నీదే లేడు తొందరరా, నీదే లేడు, నాది మొత్తం అయిపోయింది, ఆకలి బాగా అవుతుంది. మళ్ళీ ఇస్తాడు. అరే అత్తున్నా 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 అత్తున్నా. అత్తమ్మ ఆకలి బాగా అవుతుంది, తొందర వేయు. ఆకలి వినాక పోరు విన కొట్టుకుంటుంది, ఇద్దరు పోరి పోరి అంటున్నావు. అయితే పోరు ఎటు పోయిద్దిరా, ఈడ వచ్చినాక పని వచ్చినాక. పొద్దుట్ల నుంచి బువ్వ లేదు కడుపులా, నువ్వేమో పోరి అంటావు, అది నమ్మదిని వన్నట్టుంది, నువ్వేమో ఊకే దాన్ని అల్లిస్తావు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు అదేం లేదు, ఆకలి అయితే బాగా అవుతుంది, తొందర వేసుకొని తినిపోదాం అనే. అత్తో పుష్కనగిన మీ తమ్మునికి చెప్పావు, ఇప్పుడు కొడితే విమానం మొత్తం మోగిపోతుంది నాది. ఇక మా తమ్ముడికి చెప్తా, నువ్వెందుకు భయపడతావురా? నువ్వు చక్కగా చదువుకున్నావు, చదువుకున్నావు మంచిగా ఏదన్నా జాబ్ చేయదు. ఏం చెప్పపోని ఏం భయపడతావు? కిరణ్ మామ అచ్చనా ఊకే విత్తే ఇస్తున్నాడు, నేను కుడుములు బాగా తిన్నాడు కాబట్టి. అరే సాయిగా రోడ్ మీద పోయే బస్సు అట్రేనా ఆపేతందుకు ఏమున్నారా నెత్తికరాబు వాళ్ళు. మరి ఇయ్యాల కూడా తింటుండు అక్షిత్ గాడు, మరి రేపు పొద్దుగాల మన కొండపూర్కి ఆడ గ్యాస్ సప్లై చేస్తారు సాయిగా. అవునే మా ఇంటికాడ బుడ్డ అయిపోయింది, పక్కనే బుడ్డు తెమ్మంటేనే. మామ మానం తిప్పులేము, అది బుడ్డ అంటాడు, నువ్వు గ్యాస్ అంటావు, నువ్వు మానం తిప్పులేదు మామ. ఏదో రకుండ్రి పని ఒరుడు మీద ఉన్నారు కానీ పని అయితే వెళ్తలేదు. ఇప్పుడు భగవన్లల్లా వేసుడు అవుతుంది కానీ కుండలల్లా వేసుకుందు కుడుములు, అనపకాయ ఉడకబెట్టుకుంటూ ఉంటుంది కుండలల్లనే. ఇప్పుడు ఏంటి సిలిండర్ల మీద పెట్టే ఇవి తిని చూడు, సిలిండర్ మీద చూడు
పోయి విని చూడు ఎట్లుంటుందో కొరక కమ్మగుంటున్నా అంటారో ఎట్లుంటారో చేసుడు అయినాక పాడతారా ఇక బుద్ధి కుడుగులో వేస్తున్నాక పాట పాడనా పాట పాడినట్టుండు కదా మరి పాట పోని ఆరు కవియంకు సారు కాలేదు అన్నాని కాలుకు నిలు కట్టలేదే అన్నాని కాలుకు ఆరు కవియమండి వౌనయ్యి వసి అన్నాని కిరి వెడదు నీ వాలి నిడివే వాలి నిడిసి చెల్లెని చెటు గంజికి చెడి వత్తునాయే చెల్లెని చెటు గంజికి అత్త పాట సూపరే. అత్త నువ్వు ఊళ్ళో తోపే మొత్తం. కాకపోతేరా ఏంది గడ్డి ఏంది ఏ గిట్టనే వేసుడు కొడక గిట్టనే వేసి లెమ్నాడు గిట్టనే వేసుకుందురా ఎందుకంటే అడగంటకుంటా ఇది అడగంటకుంటా. సరే సరే ఓకే మీ బోర్ వచ్చినాక గిట్టనే చూడు మంచిగా సరే సరే. కిరాణు కొద్దికి కొండవారా ఆగా అత్త వస్తున్నా. అవుతున్నాయి ఆగు బిడ్డ అవుతున్నాయి ఆగు నక్క జిట్టి నా జిట్టి జిట్టి కొడుకు జిట్టి తల్లి జిట్టి తండ్రి జిట్టి ఇంటి జిట్టి పరా జిట్టి అయినే లేదా చూద్దాం ఆగురా కిరాను మరి అయితే దించుదాం చూడు. ఎప్పుడు పోనీ ఫోన్ తల్లకుండా ఏది పని చెప్పినా ఇటు చూడు అంటే అటు చూస్తాడు ఏమైనా. హలో బేబీ నానమ్మ ఇస్తుంది కుడుములు ఎట్టున్నాయి తర్వాత కాల్ చేస్తా. కాల్ అంటే ఒకటి పంపిస్తా. బేబీ బాయ్ మిస్ యూ. నీకు ఇంతమందిలో కానీ పడతలేడు. ఒకసారి ఫోన్ చెయ్యాలా మరి నరేష్ అన్నకు. అవును ఎక్కటేసు నరేష్ అన్నకు ఫోన్ చెయ్యి. అప్పుడే ఫోన్ చేసిండే ఈదులకి ఏమైనా లేట్ అవుతాడు రా అన్నాడు. అరే పోయినరా మరి ఇంటికి కూడా పోదాము. 2 అన్న 3 అన్న కూడా పోదాం అని కొడుకులు అంటే బాగా పిసా. సరే పోనావా తీసుకోపో పని సరేనా. జిట్టి దిత్తా ఆగు కొడక ఇది అడిగిన చేసి జిట్టి మధ్య తీయాల కుక్క జిట్టి నక్క జిట్టి నా జిట్టి ఇటు జిట్టి పొరుగు జిట్టి తల్లి జిట్టి తల్లి జిట్టి ఇంటి జిట్టి బయట జిట్టి బజార్ జిట్టి కొడుకుతో తీసేస్తున్నా కొడక ఇక్కడ వచ్చేస్తా. అరే నాకు పెద్ద పెద్ద
నాకు టెన్షన్ కదా. ఏ దులదులు ఉన్నాయి ఆ గుడ్డు మంచిగా ఉన్నారా కుడుములు లాంటివి కుడుములు రెడాయి తినబడుతుంది. మన పైసలు ముచ్చట ఏడికి వచ్చే ఏమైనా పైసలు గంత పిసన అరపోరు వీనా ఇక కుడుములన్న తినేటట్లే ఎవరు మా అయితే పోనీ 500. ఆనే అత్తను ఊళ్ళో పిల్లల్ని చూస్తాడు కానీ పెళ్ళిళ్ళకు నాకు పిల్లని చూడే. అదే దీపి మా పిల్ల ఊరికే కలుగుతున్నావురా ఏమల్లారా గంగావతలో మేక పిల్లని తీసుకొట్టపోయి. అయ్యయ్యో అత్త నేను పిల్ల అంటే నువ్వు మేకప్ పిల్ల అంటున్నావు ఏంది? నేను పిల్లని అంటివి కానీ మరి నేను పెళ్లి చేసుకుంటా పిల్లని చూడ అంటావా పిల్ల అంటావురా. అర్థమైందా? అల్లుడు నిన్న కుడుములు తిని ఆగమాగం చేసినావు. ఇయ్యాల మళ్ళీ ఇయ్యాల తింటావు. రేపేంత ఆగమవుతావు. కుండపురం ఆగమవుతావు నీ గ్యాస్ తోటి. చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కన గంట నొక్కండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.